రైట్, తమ్ముళ్ళలో ఉన్నది వాస్తవం. ఈ మూవ్ మాత్రం ఎవరైతే క్యాపిటల్ దగ్గర ఉండి ప్లస్ మన సబ్స్క్రైబర్ అయి ఉండి ప్లస్ మన వీడియోలు పూర్తిగా చూసిన తర్వాత, మన స్ట్రాటజీ వీడియోలు పూర్తిగా చూసిన తర్వాత, ఎవరైతే ఈరోజు వచ్చిన మూవ్ను చూడకపోతే ఓకే, చూసి కూడా పట్టుకోలేకపోయారో, కనీసం 50% అన్నా బుక్ చేయలేకపోయారో, వాళ్ళందరూ కూడా ఎర్రికుప 2025 అంతే, ఎర్రికుప్ ట్రేడర్లే. ఓకే, చాలా సందర్భాల్లో మన వీడియోలలో చెప్పిన నెలకొక్క మూవ్ అయినా సరే ఈ విధంగా పట్టుకుంటే మనకు క్యాపిటల్కు 25% నుంచి 50% వరకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పిన. కానీ ఈరోజు ఆల్మోస్ట్ మనం పెట్టే క్యాపిటల్కు సేఫ్గా 0 రిస్క్తో 70% 100% మధ్యలో వచ్చింది. అట్లాంటి ట్రేడ్ ఇది. రైట్, అదే టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు ఒక వ్యక్తి మన ఛానల్కి సహాయం అందించాడు, ఎల్బీ నగర్ నుంచి, హైదరాబాద్ నుంచి. ఓకే, ఆ వ్యక్తి పేరు సందీప్ కుమార్. ఓకే, అడ్వకేట్. ఈ బ్రదర్ అడ్వకేట్, ఎల్బీ నగర్ ఏరియాలో ఉంటాడు. మన ఛానల్ కోసం 500 రూపీస్ పంపాడు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి కొంతమంది గొప్ప వ్యక్తులు ఒక 1000 మంది ఉంటే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుండే, మనకు క్యాపిటల్ వస్తుండే, మన క్యాపిటల్ మనమే గ్రో చేసుకుంటుండే. కానీ గొప్ప మనుషులు ఎక్కువ మంది ఉంటారు కదా, ఏం చేస్తాం, అందుకే హైదరాబాద్కు వర్క్ కోసం రావాల్సి వచ్చింది. మన ఛానల్లో నడపాలంటే పని చేయాల్సిందే, ఇంకోటి లేదు. ఎందుకంటే మన దగ్గర బిగ్ క్యాపిటల్ అనేది లేదు. మనం పెద్ద క్యాపిటల్తోనే ట్రేడ్ చేద్దామని చెప్పేసి గట్టిగా ఇచ్చే కూర్చున్నాం కాబట్టి. రైట్, ఎందుకన్నా ఏ మూవ్ పట్టుకోలేకపోయినాడు ఎర్రికుప 2025 ప్లస్ వాడు మన సబ్స్క్రైబర్ అయితే 100 దగ్గర పొరపడిన క్యాపిటల్ ఉంటే ఎందుకన్నాడు ఎర్రికుప అవుతాడంటే, ఇలాంటి మూవ్స్ గురించే చాలా వీడియోలు చేసిన. ఒకటి ప్రైస్ కంప్రెషన్ ప్యాటర్న్, ట్రయాంగిల్ ప్యాటర్న్, 3 క్యాండిల్ ప్యాటర్న్, 2 days హై, 2 days లో, 1 day హై, 1 day లో. ఓకే, ప్రైస్ కంప్రెషన్ ప్యాటర్న్ ఇన్ డే క్యాండిల్. ఇదే మూవ్ని, ఓకే, ఇదే మూవ్ని బాటంలో ఎంట్రీ ఇచ్చి, నిన్న కూడా ఆల్రెడీ మీకు లైవ్లో చెప్పుకుంటా, పెద్ద మూవ్ రాబోతుంది. డే క్యాండిల్లో మంచి ప్యాటర్న్ ఫామ్ అయింది చూడండి. గ్రీన్ క్యాండిల్ హైలో మార్కేసుకుని లో దగ్గర దొరికినా హై దగ్గర దొరికినా మన స్ట్రాటజీ ప్రకారం పెద్ద మూవ్ను పట్టుకోవాలంటే కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది తీసుకోవాలి. ఓకే, సింపుల్గా ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు బ్రదర్ కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ తీసుకుంటే మరి లాస్ రాదా బ్రదర్ అంటే రాదు. ఎందుకంటే వాలటాలిటీ రైజ్ అవుతుంది కాబట్టి లాస్ అనేది రాదు. వన్ సైడ్ డైరెక్షన్లో, మన డైరెక్షన్లో మార్కెట్ పోతుంటే ఆ ప్రీమియం అనేది 2 రెట్లు పెరిగితే, మన ఆపోజిట్ డైరెక్షన్ ప్రీమియం అనేది 1 రెట్టు కూడా తగ్గదు. ఇది స్ట్రాటజీ. ఎందుకంటే వాలటాలిటీ రైజ్ అవుతుంది కాబట్టి ప్రీమియంల ధరలు అనేది పెరుగుతాయి. ఒక ప్రీమియం పెరగాల్సిన దానికంటే ఎక్కువ పెరుగుతుంది, ఒక ప్రీమియం తగ్గాల్సిన దానికంటే తక్కువ తగ్గుతుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి మన ఛానల్లో వేసిన ఖతర్నాక్ వీడియో. ఏది బ్రదర్ అంటే, పెద్ద మూవ్ వస్తుందని చెప్పేసి అనిపిస్తుంది కానీ పట్టుకోలేకపోతున్నా బ్రదర్ అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో మనం చెప్పిన ఏ విధంగా మన క్యాపిటల్తో 0 రిస్క్ తోటి ఈవినింగ్ వరకు ఉండి ఆల్మోస్ట్ మన క్యాపిటల్కు 25% నుంచి 50% ఎలా కొట్టాలనేది, ఏ విధంగా ఆగగలుగుతాం, ఎప్పుడు ఆగగలుగుతాం, మనం సేఫ్గా ఉన్నప్పుడే ఆగగలుగుతాం మనం పొజిషన్. మరి మన పొజిషన్ సేఫ్గా ఉండాలంటే మనం ఎంట్రీ ఇచ్చిన పాయింట్ నుంచే మూమెంట్ అనేది రావాలి. మరి అట్లాంటి స్ట్రాటజీనే ఆ వీడియోలలో చెప్పిన. ఆ వీడియో కనుక చూసి ఎవరి దగ్గరైనా క్యాపిటల్ ఉంటే ఆ వ్యక్తులు మూవ్ అనేది దొరకవచ్చు. కనీసం విర్చువల్ ట్రేడ్ అయినా ఎవరైనా చేసిరా లేదనేది చెప్పాలి. రైట్, అయితే మన ఛానల్ని ఒక బ్రదరు చాలా రోజుల నుంచి ఫాలో అవుతుడు. ఆ వ్యక్తికి ట్రేడింగ్ అంటే పెద్దగా ఏం తెలియదు స్టార్టింగ్లో, కానీ మన ఛానల్లోకి వచ్చిన తర్వాత మనం కొంచెం ఫిలసాఫికల్గా చెప్తున్నాం కాబట్టి విషయాలు అర్థం కావడం, మెల్లమెల్లగా అర్థం కావడం స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా హెడ్జింగ్ గురించి నేర్చుకోవడం మొదలుపెట్టిండు. మెల్లమెల్లగా ఆప్షన్ బయింగ్లో సేఫ్ ట్రేడ్లు ఏ విధంగా దొరకబట్టాలి, ప్యాటర్న్ల మీద ఏ విధంగా దొరకబట్టాలి అనేది చేసిండు. ఓకే, అబ్జర్వేషన్ అనేది చేసిండు, దాని మీద ప్రాక్టీస్ అనేది చేసిండు. చాలా రోజుల నుంచి కూడా చేస్తుంది. ఆ బ్రదర్ పేరు అనేష్ మించు. రైట్, అయితే ఈరోజు కూడా నిన్న మనం లైవ్లో చెప్పినాం కదా, లైవ్లో కూడా వచ్చిండు. రైట్, అయితే ఈరోజు కూడా ఒక పెద్ద మూవ్ రాబోతుందని చెప్పేసి ఒక 4 daysలో అని చెప్పేసి చెప్పినాం కదా, లెవెల్స్ మార్కేసుకొని పెట్టుకోరని చెప్పేసి. అయితే ఈరోజు ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది, ట్రయాంగిల్ ప్యాటర్న్ 15 minute టైం ఫ్రేమ్లో. రైట్, అయితే బ్రదర్ ఏం చేసిండంటే చెప్పినా కదా మనం సేఫ్ ఏ విధంగా ట్రేడ్ చేయాలి, వాలటాలిటీ రైజ్ అయినప్పుడు అని 10 లాట్లో కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది తీసుకున్నాడు నిఫ్టీలా. రైట్, మరి సైడ్ వేస్ ఉంటే లాస్ వస్తుంది కదా. కానీ 0 అంటే ఆల్మోస్ట్ ఎంట్రీ అయిన కాడ నుంచి 800 ప్రాఫిట్లోనే చూపెట్టి పొజిషన్ ఆల్మోస్ట్ 1.68 lakh దగ్గర బుక్ చేసిండు. దీనికి ఈ ట్రేడ్కైనా క్యాపిటల్ ఎంత బ్రదర్ అంటే 2 lakhs దగ్గర దాకా క్యాపిటల్ అనేది అయింది. ఏ లెవెల్లో నుంచి అయితే ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ అవుతుందో ఆ లెవెల్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాడు, ఇచ్చేసాడు. 10 లాట్లతో ఎంట్రీ 1.68 lakh ప్రాఫిట్లో బుక్ చేసిండు. ఓకే, విర్చువల్ ట్రేడ్ అయినా సరే టార్గెట్ ఇంకొంచెం బాగా ఉందన్నా సరే బుక్ చేసాడు.
అదే టార్గెట్ ఎంత వరకు పోయింది బ్రదర్ అంటే డే హై బ్రేక్ వేసిన తర్వాత, దానికంటే 2 రోజుల ముందు హై బ్రేక్ వేసిన తర్వాత గ్రీన్ క్యాండిల్ హై 2 లక్షల చిల్లర వెళ్ళిపోయింది. ఇదే విషయం. అంటే మనం పెట్టిన క్యాపిటల్ 2 లక్షలు, మనకు ఇచ్చిన టార్గెట్ 2 లక్షలు, అది కూడా సేఫ్గా విత్ 0 రిస్క్తో. ఓకే, మన క్యాపిటల్ ఎగిరిపోతుందనే భయం లేకుండా, స్టాప్ లాస్ భయం లేకుండా, ఎక్స్పైరీ భయం లేకుండా, మ్యానిపులేషన్ భయం లేకుండా, స్పైక్లతోటి భయం లేకుండా చేసిన ట్రేడ్ అది. ఇది మీరు ఆ విధంగా తయారు కావాలనేది, ఇండిపెండెంట్గా ఆలోచించడం మొదలు పెట్టాలనేది మన కోరిక. మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూతే నా కొడుకులాగా బిహేవ్ చేయొద్దు, చెప్పిన విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ట్రేడ్లో ఎంట్రీ అయిన కాడ నుంచి కూడా ₹1 కూడా లాస్ అనేది పెట్టలేదు. 10 లాట్లు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా. ఎందుకు బ్రదర్ అంటే వేగా అనేది రైజ్ అయిపోయింది, ఇండియా విక్స్ రైజ్ అయింది. ఇండియా విక్స్ రైజ్ అయినప్పుడు మార్కెట్ అక్కడనే ఉన్న ఆటోమేటిక్గా ప్రీమియంలు అనేది పెరుగుతాయి. ఇండియా విక్స్ అనే టాపిక్లో మీకు ఆల్రెడీ చెప్పుంటా, 30 నిమిషాల వీడియో. కేవలం నేను బోర్డు మీద చెప్తున్నాను చెప్పేసి ఎవరు కూడా మన వీడియోలు చూస్తలేరు. ఓకే, నాలెడ్జ్ అనేది బోర్డు మీదనే కాదు, చెట్టు కింద దొరికినా మనం తీసుకోవాలి. ఓకే, మనకు చెప్పేటోడు మంచి కనబడినా సరే కనబడకున్నా సరే ఈనాలే. ఓకే, మాటలు మాత్రమే మన చెవులో పోవాలి. వాని ముఖం చూడబుద్ధి కాకపోతే చూడొద్దు. ఓకే, అది చెప్పేది వినబడాలి. మనిషి పేదోడా ఉన్నాడా అని చెప్పేసి చూడొద్దు. మనకు మంచి విషయాలు చెప్తున్నాడా లేదా అనేది చూడాలి, మన మంచి కోసం చెప్తున్నాడా లేదా అనేది చూడాలి. ఎంతోమంది సంకనాకిచ్చుకున్నారు క్యాపిటల్. ఓకే, ఇంత పెద్ద మూవ్లో కూడా డైరెక్షనల్గా ట్రేడ్ చేసి సంకనాకిచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మరి దానికంటే 100% బెటర్ ఎవడన్నా అంటే ఏ లెవెల్ నుంచి అయితే మూవ్ అయితే స్టార్ట్ కాబోతుందో, లేకపోతే మనం ఆల్రెడీ 3 క్యాండిల్ ప్యాటర్న్ చెప్పినాం, ప్రైస్ కంప్రెషన్ ప్యాటర్న్ చెప్పినాం. 3 క్యాండిల్ డే క్యాండిల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత అక్కడ 2 రోజుల లో అనేది పెట్టింది. ఇది 2 రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, అది ఏమని చెప్పినా ఇట్లాంటి లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ సింపుల్గా కళ్ళు మూసుకొని తీసుకోవాలి. ఒక 1 అవర్లో మూవ్ స్టార్ట్ కాకపోతే ఎంత డికే అయితే అంత డికేలో ఎగ్జిట్ కొట్టాలి. లేకపోతే ఈవినింగ్ వరకు 3 గంటల వరకు ఉంచగలగాలి. మరి అలా ఉంచగలగాలంటే ఏం చేయాలనేది ఆ వీడియోలో చెప్పిన. ఏ భయం ఉండదు దాంట్లో. ఓకే, నాకు క్యాపిటల్ ఎగిరిపోతుందనే భయం ఉండదు, స్టాప్ లాస్ ఇటు కొడుతుందనే భయం ఉండదు. ఏ భయం లేకుండా 3 గంటల వరకు ఆగాలనేది ఆ వీడియోలో చెప్పిన. ఎలా ఆగగలుగుతాం, పొజిషన్ అనేది మనకు లాస్ట్లో చూపెట్టినప్పుడు ఆగలుగుతాం. యాంగ్జైటీ అనేది డెవలప్ కాదు. మనకు లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు మార్కెట్ కదిలితే సరిపోతుంది. సైడ్ వేస్ ఉంటేనే మనకు ప్రాబ్లం ఆ స్ట్రాటజీలో. ఇదే స్ట్రాటజీ కొంచెం అడ్వాన్స్డ్గా అయితే మనం కనుక డైరెక్షన్ అనేది కొంచెం గుర్తుపట్టగలిగిన పడితే ఇంకొక 5 లాట్లు ఎక్స్ట్రా చేసుకున్నా సరిపోతుంది కాలప్స్లో. ఆ పొజిషన్ ప్రాఫిట్కి వెళ్ళిన తర్వాత ఆపోజిట్ సైడ్ ఇంకొక 5 లాట్లు వేసి కొంచెం పొజిషన్ని ప్రాఫిట్లో ఇరిగిస్తే 2-3 గంటల వరకు సైడ్ వేస్లో ఉన్నా మనకి ఎట్లాంటి ప్రాబ్లం అనేది రాదు. ఇది కొంచెం తెలివిగా ప్రవర్తిస్తే మీకు సెట్ అవుతుంది. ఓకే, ముందు ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. దాని తర్వాత కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళాలి, ఆలోచించడం మొదలు పెట్టాలి. ఆలోచించడం మొదలు పెడితే మనకే సొల్యూషన్ దొరుకుతుంది. మార్కెట్లో నీవు ఎట్లా డబ్బులు సంపాదించాలో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకే, ఒకే ట్రేడ్ క్యాపిటల్ను డబుల్ చేసిన ట్రేడ్ దొరికింది మనకి ఇలా, అది కూడా ఎక్స్పైరీ రోజు. అద్భుతం కదా, ఇదే ట్రేడ్ అంటే. ఇట్లాంటి ట్రేడ్లు దొరకబట్టాలి. ఈ ట్రేడ్లో కూడా, ఇంత మంచి ట్రేడ్లో కూడా సేఫ్గా చేయగలిగే ట్రేడ్లో కూడా క్యాపిటల్లో మట్టి గుడిపేసుకున్న ట్రేడర్లు కూడా ఉంటారు. వాళ్ళే పెద్ద చూతి నా కొడుకులు, డైరెక్షన్గా ట్రేడ్ చేసిండు. అది కూడా పెద్ద క్వాంటిటీ తోటి చేస్తారు. అరే పెద్ద మూవ్ రాబోతుందని చెప్పేసి పొరపాటునాడు అప్ సైడ్ చేసి ఉంటే లక్కులో తలుగుండొచ్చండి. డౌన్ సైడ్ కనుక ఖచ్చితంగా పడుతుంది మార్కెట్ అని చెప్పేసి ఎవడైతే ట్రేడ్ చేసిండో ఆయన క్యాపిటల్ బొగ్గు, దిమాగ్ ఖరాబ్, తెలంగాణ నిద్ర పడ్డది, అన్నం కూడా తినేడే కావు 10-20 రోజులు. ఎవరైతే మన స్ట్రాటజీ యూజ్ చేసి సేఫ్గా ట్రేడ్ చేసిరో వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది మెల్లమెల్లగా. ఇలాంటి మూవ్లు అబ్బా ఓకే ఈ విధంగా దొరకబట్టాలని చెప్పేసి కాన్సెప్ట్ అనేది మైండ్లోకి ఎక్కుతుంది. ఎప్పుడైతే మనకు కాన్సెప్ట్ అనేది మైండ్లోకి ఎక్కుతుందో అప్పుడు దాని మీద ఇంకా హెవీగా బ్యాక్ టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి మీలో ఎవరు ఈ మూవ్ను దొరకబట్టిరు? కనీసం 50% అన్న మూవ్ దొరకబట్టిరు, కనీసం 50% అన్న మూవ్ దొరకబట్టిరు అని చెప్పేసి క్యాప్చర్ చేసి చెప్పేసి మీరు అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే అన్న, మరి నువ్వు ఏలేవంటే మన సంగతి తెలియదు, కొత్త సబ్స్క్రైబర్లు అయితే తెలియదు. మనం ఆల్రెడీ డ్యూటీలో ఉన్నాం, మనం మార్కెట్ చూడడానికి వీలు ఉండదు, డ్యూటీ టైమింగ్ సెట్ కావు. ప్లస్ మన దగ్గర క్యాపిటల్ లేదు, ప్లస్ మన దగ్గర క్యాపిటల్ కూడా లేదు. దానికోసమే హైదరాబాద్ అనేది వచ్చేసింది. ఓకే, మన క్యాపిటల్ వచ్చిన తర్వాత సింగిల్ డేలో కూడా క్యాపిటల్ డబుల్ చేసి చూపిస్తాయి ఎప్పుడన్నా ఆపర్చునిటీ దొరికినప్పుడు. ఓకే, ఇట్లాంటి ఒక్క మూవ్ చాలు మనకు నెలకు. క్యాపిటల్ డబుల్ కావాలంటే ఆల్మోస్ట్ ఇంత 1 ఇయర్కు క్యాపిటల్ డబుల్ అయినా మనం బెస్ట్ ట్రేడర్ అని చెప్పేసి అర్థం స్టాక్ మార్కెట్లో. ఇది అది కూడా ఆప్షన్ ట్రేడింగ్లో. మరి అట్లాంటిది నెలకు 2 మూవ్లు దొరికితే ప్రతి మూవ్లో
సేఫ్గా మనం ట్రేడ్ చేసినట్టయితే ప్రతి మూవ్లో ఆ 2 మూవ్లలో 50% దొరికినా కానీ 1 మంత్లోనే క్యాపిటల్ డబుల్ అయిపోతుంది. ఓకే, ఇంపాసిబుల్ అనిపిస్తుంది కానీ పాసిబులే. ఎప్పుడు వేయగలుగుతాం క్యాపిటల్ డబుల్? మనం సేఫ్గా పొజిషన్ను ఉంచుకున్నప్పుడు, మన క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది చేసుకున్నప్పుడు. లేకపోతే ఏమవుతుంది, యాంగ్జైటీ డెవలప్ అవుతుంది, ఓవర్ ట్రేడింగ్ అనేది చేస్తాం, రివెంజ్ ట్రేడింగ్ అనేది చేస్తాం, క్యాపిటల్ను సంకనాకించుకుంటాం, ప్లస్ దాంతోపాటు కాంప్లిమెంటరీగా దిమాగ్ను కూడా సంకనాకించుకుంటాం. ఇది పరిస్థితి. ఓకే, ఇట్లాంటి మూల కోసం మాత్రమే పాటు పడాలి, ఇట్లాంటి మూల కోసం మాత్రమే వెతకాలి, ఇట్లాంటి మూల కోసం మాత్రమే బ్యాక్ టెస్టింగ్ అనేది చేయాలి ఆప్షన్ బయింగ్లో. పనికిమాలిన విషయాలలో, పనికిమాలిన మూలలో ఇరకద్దు. ఇది నేను మన ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చెప్తున్నా, ఈ మూవ్ను దొరకబట్టుకున్నాడు ఎర్రికుప్ప 2025. ఇది వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉండి మన ఛానల్లో వీడియోలు చూసి కూడా దొరకబట్టలేదంటే ఎర్రికుప్ప 2025 అని చెప్పేసి అర్థం. ఓకే, మనం నిన్న కూడా లైవ్లో కూడా చెప్పేసిన, పెద్ద మూవ్ రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి, లెవెల్స్ బ్రేక్ అయితే బెస్ట్ ఉంటుంది, ఆ లెవెల్స్ యాది పెట్టుకుని గ్రీన్ క్యాండిల్ హై, గ్రీన్ క్యాండిల్ లో అని చెప్పేసి చెప్పిన. ఇదే విషయం. మరి రేపటి వీడియోలో మరొక సబ్స్క్రైబర్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.